కేశంద్రం మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డును బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాటవతు సుజాత హరీష్ నాయక్. మేడం నమస్తే అండి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ఓకే, మన బ్రహ్మగారి తండ నుండి ఫస్ట్ వార్డు నుండి లక్ష్మీనగర్ ఎర్రగడ్డ నుండి పోటీ చేస్తుంది. కారు గుర్తుకు మా గ్రామ ప్రజలందరూ ఓటేసి మరి మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటూ మున్సిపాలిటీ మొదటి వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాజీ సర్పంచ్ జాటవతు సుజాత హరీష్ నాయక్ ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, మీరు ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యలో వెళ్తున్నారు. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? కన్నావు తండ మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే బిడ్డ నువ్వు ఉంటేనే ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మాకు అందుబాటులో ఉంటారు అని అందరూ అంటుండ్రు. కావున నాకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజాతమ్మ నా భార్య 1వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. బ్రహ్మంగారి తండ, లక్ష్మీనగర్, ఎర్రగడ్డ, అలాగే 6 వార్డులు మా స్టేషన్లో ఉన్నాయి. ఈ 6 వార్డుల సుజాత హరి గెలిపియాలని అందరూ ప్రతి నోట హరిని గెలిపియాలనేది ఒకటి స్పందన వస్తుంది. కావున ఇదే స్ఫూర్తితోటి గెలిపియాలని ప్రజలందరికీ, మా కేశంద్రం స్టేషన్ ప్రజలందరికీ మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 16 వార్డులు అందరూ కారు గుర్తు మీద ఓటేసి నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రజలలో నిలిచిపోయేటువంటి పనులు ఏమేమి చేసిండ్రు? నాకంటే ముందు సర్పంచులు 2 ఉన్నారు, నా తర్వాత 2 సర్పంచులు ఉన్నారు, చేసిపోయారు ప్రజాప్రతినిధులుగా. వాళ్ళకంటే రెట్టింపుగా నువ్వు చేసిన బిడ్డ, నువ్వు ఒక లంబాడి జాతికి పుట్టి ఉండి కూడా ప్రజలందరూ నన్ను దీవిస్తారు. సుజాతమ్మే అభివృద్ధిలా చేసింది. ఊర్లో బొట్రాయి అయితేంది, ముత్తెలమ్మ తల్లి దేవాలయం అయితేంది, కబ్రస్థాన్ అయితేంది, మళ్ళా మరియు ఉర్దూ మీడియం స్కూల్ అయితేంది, వాటర్ ట్యాంకులు అయితేంది, సైడ్ డ్రైన్ అయితేంది, పారిశుద్ధ్యం ఏది ఉన్నా, ఒక చిన్న పంది చచ్చిపోయినా ఇట్లా స్పందించగానే సిబ్బంది రాకపోయినా నువ్వు గడపార తీసుకొచ్చి దాన్ని తొవి పాతి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇట్లాంటి ఒక సిబ్బంది కార్మికుల నుంచి వచ్చినావు కాబట్టి నిన్ను దీవించాలని అంటారు. ఇదే స్ఫూర్తితోటి కారు గుర్తు మీద ఓటేసి నన్ను దీవించాలని మీ బిడ్డగా కోరుతున్నాను, మీ కొడుకుగా కోరుతున్నాను, మీ తమ్మునిగా కోరుతున్నాను. ఈ గెలుపు నాది కాదు, మీదే అనుకుంటున్నాను. అట్టే ఆ స్ఫూర్తితోటే మీ నమ్మకానికి ఒమ్ము చేయకుండా నేను కట్టుబడి ఉంటా. ఈ వచ్చే 5 సంవత్సరాలు నేను గతం కంటే 2006 కంటే ఈసారి తప్పకుండా ముందు ఉండి పని చేస్తాను, అభివృద్ధి చేస్తాను. మోడల్ మున్సిపాలిటీగా మొదటిసారి మున్సిపాలిటీ అయింది కాబట్టి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నాం, దానికి అభివృద్ధి చేస్తా. ఈసారి ఒకసారి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొదటి వార్డులో ఎక్కువ సమస్యలు ఏమున్నాయని, గతంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మిగిలి ఉన్న పనులు ఏమున్నాయి, వాటిని ఎట్లా చేస్తారు? ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక అది చెప్పను, నేను చేసి చూపెడతా. ఇంకా 10 పనులు మిగిలిపోయినాయి. ఎందుకో నాకు దేవుడు అప్పటికే టైం అయిపోయిందని ఆగిపోయినా. ఇంకా తప్పకుండా ఇంకా మిగిలిన పనులు కూడా చేసి చూపెడతా. ప్రజలకు హామీ, కొంత రాజకీయ నాయకులు ఫస్ట్ హామీలు ఇస్తారు, దొంగ హామీలు ఇస్తారు, కానీ నేను హామీలు ఇయ్యను, చేసి చూపెడతా. ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా మనస్ఫూర్తిగా ఉంటా. మీ ఓటరు మహాశయులకు ఏం చెప్తారు? నేను ఒకటే అంటున్నా, మీకు అందుబాటులో ఉన్నోటోళ్లకు చూసి మీరు ఓటు వేయాలని కోరుతున్నా. కారు గుర్తు మీద నేను మంచికో చెడుకో రాజకీయంలో ఉన్నా లేకున్నా మీ అందుబాటులో ఉన్నా. గతంలో నా తర్వాత 2 సర్పంచులు అంటే 10-15 సంవత్సరాలు కొంతమంది గెలవంగానే ఊరు వదిలిపెట్టిపోతారు. నేను అట్లా కాకుండా ఊళ్ళో ఉండి మంచో చెడో, ఓడిపోయినా గెలిచినా మంచో చెడో ఊళ్ళో ఉన్నా, ఊరు మంచి చెడులు చూసినా, చావుకు బతుకు తిరిగినా, వాళ్ళ బిడ్డగా ఉన్నా, మళ్ళీ వచ్చే రోజులలో నా బిడ్డలకు, నా మనవలకు పనికొచ్చేటట్టు నేను మనస్ఫూర్తిగా ఈ అన్ని అభివృద్ధి చేస్తానని, మీకు అందుబాటులో ఉంటానని మీ పాదాల వందనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా మొక్కుతున్నా. కారు గుర్తుకే ఓటేయండి. ఇది కెమెరామెన్ నాగేశ్వర్, దామోదర్, మహబూబ్ జిల్లా న్యూస్.